మద్యం కుంభకోణం కేసులో వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డికి సిట్ నోటీసులు ఇచ్చింది. ఇవాళ ఉదయం 10 గంటలకు విజయవాడలోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది. BNSS లో సెక్షన్ 179 ప్రకారం సాక్షిగా ఆయనను విచారణకు పిలిచారు. విజయసాయిరెడ్డి ఏప్రిల్ 18న సిట్ విచారణకు హాజరై ఈ కుంభకోణానికి సంబంధించిన కీలక అంశాలతో పాటు ఎవరెవరు ఏ పాత్ర పోషించారు తదితర వివరాలు వెల్లడించారు. తాజాగా మరోసారి ఆయన్ను విచారణకు పిలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక ఈ దఫా విచారణలో కుంభకోణానికి సంబంధించి ఆయన ఏం గుట్టు విప్పుతారనేది ఆసక్తికరంగా మారింది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్. గుడ్ మార్నింగ్ బాధించి ఏపీలో లిక్కర్ స్కామ్ కేసులో ఎంతో కీలక చర్చనీయాంశంగా మారటానికి ప్రధాన కారణమైనటువంటి వైసీపీ మాజీ నేత విజయసాయి రెడ్డి ఇక ఈ యొక్క లిక్కర్ స్కామ్ కేసులో సిఐడి గతంలో విచారణలో భాగంగా ఈ యొక్క లిక్కర్ స్కామ్ అనేది కూడా తెరపై తీసుకురావడం, లిక్కర్ స్కామ్ కేసులో రాజశేఖర రెడ్డి పేరు తీసుకురావడం తోటి ఒక్కసారిగా అయితే కనుక ఈ యొక్క లిక్కర్ స్కామ్ కేసు అనేది ఎంతో కీలక పరిణామాలు చోటు చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ యొక్క కేసులో ఇక సిట్ అధికారులు దూకుడు పెంచడంతో పాటు మాజీ ఐఏఎస్ అధికారులను చూడటం కూడా ఇక అదుపులో తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఇక దీనిపై సంబంధించి మరోసారి అయితే కనుక సిట్ కార్యాలయానికి విజయసాయి రెడ్డి అయితే రానున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక విజయసాయి రెడ్డి నుంచి మరిన్ని కీలక అంశాలు ఆధారాలు అయితే కనుక ఇటు రాబట్టే ప్రయత్నాలు అయితే చేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఒకసారి సిట్ విచారణకి పిలిచినప్పుడు విజయసాయి రెడ్డి హాజరవడం, అదేవిధంగా కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు తన నివాసంలోనే ఈ యొక్క సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం, అదేవిధంగా ఈ యొక్క సమావేశంలో ఎవరెవరి పాత్ర, ఏదైతే పెద్దిరెడ్డి కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని సైతం కూడా పేరు తెరపైకి తీసుకురావడం, ఇదంతా కూడా ఎంతో కీలక పరిణామాలు అనేది కూడా ఈ యొక్క లిక్కర్ స్కామ్ కేసులో చోటు చేసుకున్నాయని మరోసారి విజయసాయి రెడ్డి ఏం చెప్పబోతా ఉన్నారు, అదే విధంగా ఇటు విజయసాయి రెడ్డి అని సైతం కూడా అదుపులోకి తీసుకుంటారా అన్న దానిపై అయితే కనుక ఉత్కంఠ అనేది కూడా కొనసాగుతుందని తెలుస్తా ఉంది. ఈ యొక్క లిక్కర్ స్కామ్ కేసులో ఇటు విజయసాయి రెడ్డి సైతం కూడా ఇటు విజయసాయి రెడ్డిపై కూడా కేసు నమోదు చేయడం తోటి అసలు విజయసాయి రెడ్డి సైతం కూడా ఇటు అదుపులో తీసుకొని ఇటు కోర్టులో హాజరుపరుస్తారు. అయితే కోర్టులో హాజరుపరిస్తే ఎందుకంటే అతను ఈ కీలకమైనటువంటి అంశాలన్నీ తెలియజేయడం తనకి బెయిల్ వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయంటూ కూడా మరి కొంత సమాచారం అయితే ఉంది. ఏదైనప్పటికీ ఇటు విజయసాయి రెడ్డి చుట్టూ కూడా ఈ యొక్క లిక్కర్ స్కామ్ కేసు తిరగడంతో ఇప్పుడు విజయసాయి రెడ్డి పేరు అనేది కూడా ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ కేసుని ఎంతో కీలకంగా మారడంతో పాటు ఈ యొక్క లిక్కర్ స్కామ్ కేసు ఎన్ని వందల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది, అదేవిధంగా ఏ రూపాల్లో ఇటు డబ్బు తరలి వెళ్ళింది, వీటన్నిటిపై కూడా ఇటు విజయసాయి రెడ్డి ఏం చెప్పబోతా ఉంది అన్న దానిపై అయితే కనుక ఈ రోజు విచారణలో తెలియాల్సినటువంటి పరిస్థితి అయితే ఉన్నట్టు తెలుస్తోంది బాధ్యత. రైట్, థ్యాంక్ యూ సంతోష్.